హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, మనకి యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. ఇంతవరకు మేము వచ్చాము అంటే కారణం మీరేనండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము ఇంతవరకు అయితే రాగలిగాము. ఈ వీడియోలో అయితే మా హస్బెండ్ మాట్లాడుతున్నారండి. మాకు ఎంత పేమెంట్ వచ్చింది అనే విషయం అయితే ఈయన చెప్తారు. ఈయన సరిగ్గా చెప్పలేకపోతున్నారండి. అయినా సరే ట్రై చేస్తున్నారు మాట్లాడడానికైతే. మీరైతే అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోలో అయితే చిన్న మిస్టేక్ వచ్చిందండి. అదేమిటంటే మే నెలాఖరికైతే మాకు శాలరీ పడింది అని చెప్పారండి. కానీ మే నెలాఖరు కాదండి. ఈ నెలాఖరండి. జూన్ నెలాఖరండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారన్నది మీరు ఈ వీడియోలో అయితే వినండి. ఓకేనండి. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్దాం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మా ఛానల్‌లో నన్ను చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను ముందుకు రావడానికి కారణం ఏమిటంటే థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడైతే మాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందండి. మాకు ఎంత అమౌంట్ వచ్చిందన్నది యూట్యూబ్ నుంచి మీకు పూర్తి వీడియో చూడండి చెప్తాను. మా ఛానల్ అయితే 2022 డిసెంబర్ 3వ తారీఖున స్టార్ట్ చేసామండి. మా ఛానల్ మానిటైజేషన్ అయితే 2023 నవంబర్లో అయిందండి. అంటే 11 నెలల సమయం పట్టిందండి. మే నెలాఖరులో శాలరీ పడ్డదండి. ఈ శాలరీ రావడానికి 7 నెలల సమయం పట్టిందండి. ఈ డబ్బులైతే ఎంత వచ్చిందన్నది చెప్తానండి. కొన్ని విషయాలు మా మిసెస్ మాట్లాడతారండి. మేము ఈ రోజైతే యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవడానికి కారణం అయితే మీరంతానండి. మనకి సబ్స్క్రైబర్స్ కానీ, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీరు చేసిన మేలైతే మేము మర్చిపోలేమండి. మీరైతే మమ్మల్ని చాలా ఆదరించారు. ఈరోజు ఇలా వచ్చామంటే కారణం అయితే మీరేనండి. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికైతే అసలు ఏమీ తెలియదండి. యూట్యూబ్ పరంగా జీరో నాలెడ్జ్ అని చెప్పాలి. అసలు ఏమీ తెలిసేది కాదండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలోనే నీరు అక్క అండి. నీరు అక్క అయితే నేనెవరో తెలియకుండానే నాకు హెల్ప్ చేశారండి. ఆ అక్క అలాగే సుభాషిణి సిస్టర్ కానీ, నెక్స్ట్ మీరా సిస్టర్ కానీ అసలు మర్చిపోలేనండి. వీళ్ళ ముగ్గురిని అయితే ఇంకా కొంతమంది అయితే నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేదు. సారీ అండి, క్షమించండి. అలాగే మరొక్కరైతే నాకు పరిచయం అయ్యారు. భాగ్యమమ్మ అండి. ఆ అమ్మ కూడా చాలా మంచిగా మాట్లాడతారండి నాతో అయితే. వీళ్ళందరినీ కూడా నేను అసలు మర్చిపోలేనండి. వీళ్ళ నలుగురిని మెయిన్ ఈ యూట్యూబ్ పరంగా అయితే నాకు చాలా హెల్ప్ చేస్తూ నేను సక్సెస్ అవ్వాలని వాళ్ళు కోరుకున్నారండి. నేను సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అయినట్టు భావించారండి. అంతలా ఆదరించారు. మాదైతే మధ్యతరగతి కుటుంబమేనండి. ఈ వచ్చిన అమౌంట్ని మేము ఏం చేస్తాను అని అనుకుంటున్నారేమో. మాకు ఎంత అమౌంట్ వచ్చినా 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక భాగాన్ని అయితే ఫస్ట్ దేవునికైతే ఇస్తానండి. ఎందుకంటే దేవుడు పెట్టిందే కదండి మనం ఈరోజు ఇలా ఉన్నాం, ఇలా తింటున్నామంటే అన్నిటికీ దేవుడే కారణం అండి. అందుకైతే ఒక భాగం అయితే దేవుడికి తీసిన తర్వాత మిగిలిన అమౌంట్ అయితే ఇంట్లోనే వాడుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వచ్చేది గోరంత అయితే మన సమస్యలు చూస్తే కొండంత ఉన్నాయండి. అందుకైతే నేను ఈ అమౌంట్ని అయితే ఇంట్లోనే వాడుకుందాం అనుకుంటున్నానండి. అలాగే నాకైతే మానిటైజేషన్ టైంలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి అశ్రిత ఫస్ట్ నుంచి కూడా నాకు ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేసిందండి. తనకి థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. థ్యాంక్ యూ రా అశ్రిత. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారండి నాకు మానిటైజేషన్ టైంలో హెల్ప్ చేసింది. అది ఎవరంటే మన యూట్యూబ్ తమ్ముడండి జగన్ తమ్ముడికి కూడా థ్యాంక్స్ తెలుపుతున్నాను నేను ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే మా హస్బెండ్ మాట్లాడతారు. మాకు శాలరీ అయితే ఎంత వచ్చిందన్నది ఆయన అయితే చెప్తారు, వినండి. యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా డబ్బులు అన్నది చెప్పకూడదు. ఒక వస్తువు రూపంగా మీకు చూపించి చెప్తాను. ఈ శాలరీ తీసుకునే వరకు వచ్చామంటే కారణం మీరేనండి. మా ఛానల్ చూస్తున్న వారందరికీ, మమ్మల్ని సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ డబ్బులు ఎంత అన్నది ఈ వస్తువు చూపించి మీకు చెప్తానండి. బొమ్మలు తీసుకున్నానండి. ఈ బొమ్మ ఖరీదు 1000 రూపాయలు అనుకోండి. నేను ఇలాంటి బొమ్మలు 9 బొమ్మలు కొనగలనండి. మీకు అర్థమైంది కదండి. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ బొమ్మలు తీసుకున్నానండి. ఈ బొమ్మ ఖరీదు 1000 రూపాయలు అనుకోండి. ఇలాంటి బొమ్మలు నేను 9 బొమ్మలు కొనగలనండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్.